భగవద్గీత ద్వితీయాధ్యాయము 53వ శ్లోకము. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలాం సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. శృతి వేదములందు చెప్పబడిన విప్రతిపన్న కామ్యకర్మలచే ప్రభావితము కానిదై తే నీ యొక్క యదా ఎప్పుడు స్థాస్యతి ఉండునో నిశ్చల చంచలము కానిదై సమాధౌ సమాధి అందు లేక కృష్ణ చైతన్యమునందు అచల స్థిరమైనది బుద్ధి 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 తదా అప్పుడు యోగం ఆత్మానుభూతిని అవాప్స్యసి నీవు పొందగలవు. ఎప్పుడు నీ బుద్ధి వేదములందలి మృదు మధురమైన వాక్కులచే కలతనొందక ఆత్మానుభూతి అనడి సమాధి అందు స్థితమగునో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందగలుగుదువు. భాష్యము. ఎవరైనా సమాధి మగ్నుడైనాడని చెప్పినచో అతడు కృష్ణ చైతన్యమును పూర్తిగా అనుభూతి నొందిన వాడని అర్థము. అనగా సంపూర్ణ సమాధి అందు నెలకొనిన మానవుడు బ్రహ్మము పరమాత్మ భగవానుడి అనడి తత్వముల అనుభూతిని పొంది ఉండును. తాను శ్రీకృష్ణుని నిత్యదాసుడనియు మరియు శ్రీకృష్ణుని పట్ల భక్తియుక్త సేవయే నిజమైన స్వధర్మమని ఎరుగుటయే ఆత్మానుభూతి అందలి పరిపూర్ణత్వ స్థితి. కృష్ణ చైతన్యవంతుడు లేక శుద్ధ భక్తుడు ఎన్నడును వేదముల మృదు మధురమైన వాక్కులచే ఆకర్షింపబడి స్వర్గలోకములను పొందుటకై కామ్యకర్మల యందు నెలకొనరాదు. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణునితో ప్రత్యక్ష సంబంధమును పొందును కనుక అట్టి ఆధ్యాత్మిక స్థితి అందు అతడు శ్రీకృష్ణుని ఆదేశములనన్నింటినీ గ్రహింపగలుగును. అట్టి కర్మల ద్వారా అతడు తప్పక సత్ఫలితములను నిశ్చలమైన జ్ఞానమును పొందగలుగుదురు. దాని కొరకై అతడు శ్రీకృష్ణుని లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశములను మాత్రమే నిర్వహింపవలసి ఉండును. జై శ్రీకృష్ణ.